సృష్టి జరగకమునుపు అంతా నిరామయం. ఆకాశం, భూమి, ప్రాణి ఏదీ ఒక రూపాన లేదు. దేవుడు అలా ఆత్మరూపంతో నీటి మీద వెలుగై అల్లాడుతున్నప్పుడు సృష్టి జరిపించాడు. భూమి, ఆకాశం, ఆకాశ జ్యోతులు, పైరు పచ్చలు, జల కీటకాలు ఇలా సకల ప్రాణికోటిని సృష్టించి తన ఆకారంలో ఈ సృష్టిని పాలించే అధిపతి ఉండాలనుకున్నాడు. మొదట మన్నుతోనే మానవ నిర్మాణం జరిగింది. ఆదాము హవ్వలు తొలి జంటగాయిలను ప్రభవించిరి. సాతాను సర్పమై శోధనలు కల్పించి పాపాన ఇరువురిని పడద్రోసెను. పరమాత్మకి వార్త పిడుగుపాటై తోచి ఉగ్రుడై ముగ్గురిని శపించెను. పాపికి జీతము మరణమే అని చెప్పి భూలోక నరకాల కంపించెను. ఆది దంపతులతో పాటు పాపమనే మూడవ వ్యక్తి కూడా భూమికి నెట్టబడింది. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు భూమిని ఆవరించాయి. ఆది దంపతుల బిడ్డలు కయీను, ఏబేలు అన్నదమ్ముల నుండి నరజాతీలపైన చెలరేగెను. భూమిపై పాపాల కూపాలు సృజించెను. కూడదంటూ ఆ ప్రభువు బ్రతుకు బాటలు నేర్పి ప్రేమతో పలుమార్లు ప్రవచించెను. మందమతులకు జనులు కామాంధకారాన దేవదేవుని మరచి గర్వించగా అగ్నితో జలముతో ప్రళయాలు కల్పించి పాపులను నిర్మూలమొనరించెను. ఉన్నవాళ్లకు ప్రభువు 10 ఆజ్ఞలను ఇచ్చి పదిలంగ జీవించమని చాటెను. ఆ 10 ఆజ్ఞలు: దేవదేవుడనైన ప్రభు నేనే, నేగాక నీకెవ్వరూ దేవుడుండగరాదు. దివియందు, భువియందు, పాతాళమందు, జలమందు ఉన్న వాటి రూపాలు చేయకూడదు. ఆ విగ్రహాల కొలువకూడదనే మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా పవిత్రనామం వ్యర్థముగా పలుకరాదనే రెండవ ఆజ్ఞ. విశ్రాంతి దినము పర్వదినమని పరిశుద్ధముగా ఎంచమనే మూడవ ఆజ్ఞ. తల్లిదండ్రుల తప్పనిసరిగా సన్మానింపవలైననే 4వ ఆజ్ఞ. నరహత్య చేయరాదనే 5వ ఆజ్ఞ. వ్యభిచారం కూడదని 6వ ఆజ్ఞ. దొంగతనం కూడదని 7వ ఆజ్ఞ. పొరుగువానిపై నీవు అబద్ధ సాక్షిగా ఉండకూడదనే 8వ ఆజ్ఞ. పొరుగువాని ఇంటిని ఆశించవద్దనే 9వ ఆజ్ఞ. నీ పొరుగువాని సతినైనను, దాసదాసీలు పశువులనైనను, కడకు పూచిక పుల్లనైనను ఆశించరాదని 10వ ఆజ్ఞ. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. లోకం పూర్తిగా కామాంధకారంలో మునిగిపోయి ఉంది. దేవుడు ప్రవక్తలతో తొలుత పలికించిన విధంగా చేయ సంకల్పించాడు. యూదయ దేశపు బెత్లెహేమా, నీ దయ ప్రజలకు వరమమ్మా. క్రీస్తును కనునే మరియమ్మా, భూమిలో కాంతులు విరజిమ్మా, భూమిలో కాంతులు విరజిమ్మా. దేవుడు చెప్పిన విధంగా తాను మనుజావతారుడై భూమిలో పుట్టి లోక కళ్యాణం కోసం మరియ అనే కన్యకకు పుత్రుడై పుట్టాలనుకున్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం గాబ్రియేల్ అనే దూతను పంపి మరియకు ఈ వర్తమానం తెలియజేశాడు. శుభం కలుగుగాకమ్మా మరియమ్మ,
శీఘ్రమే సుపుత్రుడు పుడతాడమ్మా, క్రీస్తు అనే పేరు పెడతావమ్మా, అతడు లోకాలగా చురేడు అవుతాడమ్మా. ఈ మాటలకు మరియ భయాశ్చర్యాలతో, నేను పురుషుని ఎరుగనిదాననే, ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. అప్పుడా దూత, పరిశుద్ధ ఆత్మ నిన్నే ఎన్నుకొన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్నది, ఆది అంతములు లేనివాడు నీ పుత్రుడు, దావీదు గద్దెనెక్కు రాజేంద్రుడు, నీ గర్భాన పుట్టబోవు దేవదేవుడు, యుగ యుగాలు భువిని గాచు ఆదిదేవుడు. శుభం 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 సర్వదా. ప్రధానము మాత్రమే అయి ఇంకా పెళ్లి కాని కన్నెపిల్ల మరియ గర్భవతి అని తెలుసుకున్న యోసేపు ఆమెను రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. ఆ రాత్రి దేవదూత అతని కలలో కనిపించి జరిగిన విషయమంతా దేవుని వల్ల జరిగిందని ఊరడించింది. యోసేపు మనసారా దూత మాటలు నమ్మాడు. కొన్ని మాసాలు జరిగాయి. ఆ రోజుల్లో జనాభా లెక్కలు ఇవ్వడానికి, పన్నులు కట్టడానికి ఆయా గోత్రాల ప్రజలు వారి వారి స్వగ్రామాలకు చేరుకునేవారు. అలాగే యోసేపు మరియలు కూడా వెళ్లవలసి వచ్చింది. నవమాసాల గర్భవతిని కంచర మీద కూర్చోబెట్టుకుని బెత్లెహేం నగరానికి బయలుదేరాడు. ఎంత నడచినా రాదు బెత్లెహేము, ఇక ఈ ఎడారి దారులా నడవలేము. అతి ప్రయాసతో బెత్లెహేం నగరానికి చేరుకున్నారు దంపతులు. అప్పటికే నగరం నలుమూలల నుండి వచ్చిన జనంతో కిక్కిరిసిపోతుంది. యోసేపు మరియలకు కనీసం తలదాచుకోవడానికైనా జానెడు చోటు దొరకలేదు. ఎట్టకేలకు ఒక పశువుల పాకలో ప్రసవ వేదన పడుతున్న మరియకు మాత్రం ఇంత చోటు దొరికింది. ఆ తల్లి, ఆ కన్య, ఆ శిరోమణి ప్రసవ వేదన పడుతుంది. ఈ లోకానికి ఒక మహోన్నతుడు రాబోతున్నాడు. వస్తున్నాడు, వచ్చేశాడు. పశుల పాకయే తనకు రాజమందిరం, కుడితి తొట్టియే స్వామికి బంగారు పీఠం. దూతగణము నింగి నుండి దేవస్తుతులు పాడెను. సంబరానమై మరచి సృష్టి నటన మాడెను. ధర్మశాస్త్రము చెప్పినట్టులా క్రీస్తు ధరణికి వచ్చెను. అంబరాన దివ్య తార
తూర్పు దేశాల నుండి 3 జ్ఞానులు ఆకాశంలో వింతగా జన్మించిన నక్షత్రాన్ని చూసి ఎవరో మహాత్ముడు పుట్టాడని, ఆ దైవ స్వరూపుణ్ణి చూసి తరించేందుకు ఆ నక్షత్రాన్ని అనుసరించి అప్పటి యూదుల రాజైన హేరోద్ ఆస్థానానికి చేరారు. జయము జయము హేరోదు రాజా, నీ జన్మైల చరితార్థము. తూర్పు దేశపు జ్ఞానులం, తార తెచ్చిన పరదేశులం. యూద ప్రజలను గాచువాడు, నీ నాట పుట్టిన నీతి పరుడు. సర్వజనులను ఏలువాడు, పరమ పావన చరితుడు. జన్మముందిన మందిరం, తెలుపుమయ్యా ధన్యులము. హేరోదు జ్ఞానులతో, మీరు వెళ్లి ఆ మహనీయుని దర్శించి నాకు తెలియజేయండి, నేను తరిస్తానని కపటోక్తులాడి వారిని పంపించారు. వారు నక్షత్రాన్ని అనుసరించి వెళ్లిపోయారు. జన్ముడు మముగాచువాడని జనకుడు యోసేపు తరించు వేళ, తరించు వేళ. పశువుల పాకపై నిలిచింది తార, జ్ఞానులు నడిచారు యేసుని చేర. సాంబ్రాణి బోళము బంగారు, తాము తెచ్చిన కాంకలు ఇచ్చారు. నిన్ను చూసిన జన్మలు ధన్యమంటూ ముదమార యేసుని పూజించారు. దేవుని జ్ఞానం కలలో పిలిచి జ్ఞానులతో ఇటు పలికింది. యేసుని చంపే విషపు జ్వాలతో హేరోదున్నాడు, అందుకోసమే జాడ తెలుపమని మిమ్ములనంటాడు. దూత చెప్పిన ప్రకారం జ్ఞానులు హేరోదు రాజును చూడకుండా వేరే దారులు గుండా వెళ్లిపోయారు. దేవదూత ఆదేశాను ప్రకారం హేరోదు చనిపోయిన తరువాత యోసేపు యేసు మరియమ్మలతో గలిలియా ప్రాంతాలకెళ్లి నజరేత్ అనే ఊళ్ళో కాపురం ఉన్నాడు. అక్కడ క్రీస్తు మనుష్యుల దయవలన, దేవుని దయవలన పెరిగి పెద్దవాడైనాడు. ఇలా ఉండగా ఎలిజబెత్ జకర్యాలు కన్న కుమారుడు బాప్తిస్మమిచ్చు యోహాను ఒంటె చర్మము కట్టుకుని మిడతలను అడవి తేనె తింటూ యోర్దాను నదీ తీరాల్లో ప్రజావాహినికి ప్రభు పేరిట దీక్షలిస్తున్నాడు. క్రీస్తు కూడా యోహాను చేత బాప్తిస్మం పొందే నిమిత్తం యోర్దాను నదీ తీరానికి బయలుదేరాడు. సామాన్యునిలా యేసునాథుడు యోర్దానుకొచ్చినాడు, అందరిలాగే దీక్ష నిమ్మని యోహాను నడిగినాడు. మరియ తనయుడా నజరేతు వాడా, నీకై నేనే వేచియున్నవాడా. సలలిత గాత్రుడు యేసుక్రీస్తుడు ధర్మము నిలపగా, మన ఇద్దరి ధర్మం ఇప్పటికిటులే కానిమ్మన్నాడు. క్రీస్తు చేతనే దీక్షనందవలసిన యోహాను ఆయన మాట మేరకు యేసుకి దీక్షనిచ్చాడు. బాప్తిస్మము తీసుకుని క్రీస్తు నదిలోంచి వెలుపలకు రాగానే దేవుని ఆత్మ ఒక పావురం రూపంలో వచ్చి క్రీస్తు భుజం మీద వాలింది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, నీలోన నేనుందు అనునిత్యము, ప్రేమ
40 రోజులు ఉపవాస దీక్ష చేసి విరమించిన తరువాత క్రీస్తుని సాతాను శోధించి విఫలమైంది. తర్వాత ఆయన నజరేతు విడిచి సముద్ర తీర గ్రామాలకెళ్ళి ఇలా బోధించాడు. మారు మనసుంది నా హృదయానికి, అతి చేరువలో ఉన్నది స్వర్గము. నమ్మి రక్షణ పొంద ప్రతి జన్మము, మరణ భయమే లేదు నన్ను నమ్ముము. అలా దేవుని సువార్తను ప్రకటిస్తూ చేపలు పట్టే జాలర్లను చూచి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరుల్ని చేస్తాను, నన్ను అనుసరించండి అని 12 మంది శిష్యుల్ని చేకొన్నాడు. ప్రజాకోటికి శిష్యులకి క్రీస్తు ఇలా బోధించాడు. దీనాత్ములు ధన్యులు, ప్రభు రాజ్యం వారిదే. దుఃఖితులు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూమిని స్వతంత్రింతురు. నీతి కొరకు దప్పికైతే ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం కలవారలు ధన్యులు, దేవునిచే కనికరించబడుదురు. ఆత్మశుద్ధి గలవారలు ధన్యులు, దేవుని కన్నులార చూతురు. సమాధాన పరచువారు ధన్యులు, తన పిల్లలుగా ముద్ర వేయబడుదురు. దేవుని కొరకు హింసపడేవారు ధన్యులు, స్వర్గధామానికి చేరుకునే జీవులు. ఆయన ప్రపంచానికి ఇలా చెబుతున్నాడు. వ్యభిచారం చేస్తేనే కాదురా పాపము, ఆ చూపులతో చూస్తేనే ఘోర పాపము. స్వర్గముపై ఒట్టనకు నేరము, అది నీ దేవుని సింహాసనము. భూమి తోడు అనవద్దు జీవుడా, అది నీ తండ్రి పాదపీఠము. నీ మీదే నువ్వు ఒట్టు పెట్టకు, నువ్వెప్పుడు నువ్వు కాదు నమ్ము. కంటికి కన్నని పంటికి పన్నని మోషే ధర్మశాస్త్రం విన్నారు, అది మార్చేందుకే నేనొచ్చాను. భగవానుని అధికారం తెచ్చాను. ఒకడొక చెంప మీద కొట్టగా క్షమించి మరో చెంప చూపరా. పరుల మెప్పు కొరకు మాత్రము ఎప్పుడూ చెయ్యకురా ధర్మము. ఒక చేతితో చేయబడే దానము మరో చేతికే తెలియరాదు నమ్ముము. ఎవ్వరో చూడాలని చెయ్యకురా ప్రార్థన, ఏకాంతపు ప్రార్థనే తాను వినే ప్రార్థన. ప్రార్థన కూడా ఎలా చెయ్యాలో తెలియని ఆ అమాయకులైన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ముల శోధనలోనికి తేక దుష్టుల నుండి రక్షింపుము. రాజ్యము నీవే, మహిమవు నీవే, శక్తివి నీవే, సర్వము నీవే.